హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. నీ కపట నాటకాన్ని పక్కన పెట్టు. అసలు నీతో మాట్లాడాలంటేనే చిరాకు వేస్తుంది. అసలే నాకు మగతనం లేదు కదా. మరి నువ్వెలా వచ్చావు? మళ్ళీ నాతోని ఎందుకు మాట్లాడుతున్నావు? అది కాదండి, కానీ ఆ లెటర్లో అమ్మ మహాతల్లి దయచేసి నీ నోరు మూయి. ఎందుకంటే నన్ను వేధించడం నీకు చాలా ఇష్టం కదా. అలా వేధిస్తుంటే నీకు చాలా సంతోషం అవుతుంది కదా. అది కాదండి, దయచేసి నా మాట వినండి. ఇదిగో ఈ డివర్స్ పేపర్ మీద సంతకం పెట్టు అని ఆ పేపర్లను ఇస్తుండగా ఇంతలో సమీరాన్ చూసి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఇప్పుడు నేను సమీరాన్ చూశాను కదా, మళ్ళీ ఇంటి కనబడట్లేదు అనుకుంటూ వెళ్తుంటే ఇక శరణ్య పిలుస్తూ, ఏవండి ఎక్కడికి వెళ్తున్నారండి అలా అంటుంటే, కానీ దర్శన్ మాత్రం పట్టించుకోకుండా సమీర బ్రతికి ఉందని సంతోషంలో ఉండిపోతాడు. ఇటు సమీర ఏమో టెన్షన్ పడుతూ, ఇప్పుడు నన్ను దర్శన్ చూశాడు, మరి నా పరిస్థితి ఏంటో ఏమో. ఇప్పుడు నేను అనన్యకి ఏ సమాధానం చెప్పాలి? దర్శన్ చూసేశాడు కదా, కాబట్టి ఇప్పుడు అనన్యకి ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్పాలి. ఇటు దర్శన్ ఏమో సమీర కనపడ్డ సంతోషంలో అటు ఇటు వెతుకుతూ ఉండిపోతాడు. ఇక సమీర టెన్షన్తో అనన్యకి ఫోన్ చేసి, దర్శన్ నన్ను చూసేశాడు, అసలు నువ్వు ఎక్కడున్నావు? నేను రామాలయం టెంపుల్లో ఉన్నాను. అసలు నువ్వు గుడికి ఎందుకు వచ్చావు? నీకు హౌస్ రెస్ట్ అని చెప్పాను కదా. ఒక్క వారం రోజులు హౌస్ రెస్ట్ ఉంటే సరిపోతుంది కదా, అప్పుడు దర్శన్ నీ సొంతం అవుతాడు. ఎంత పని చేశావు? తొందరగా వెళ్ళు దర్శన్కి కనబడకుండా అని శరణ్య సమీరాకు చెప్తుంటే ఇదంతా విని ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అనన్య మనసులో అనుకుంటూ, కొంపతీసి నేను మాట్లాడుకున్న విషయాలన్నీ ఈ ఆనందభైరవి వినేసిందా? ఏంటత్తయ్య, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? అంటే అది మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అత్తయ్య. అవునా, మరి గుడికి వచ్చాను, ఇంటికి వెళ్ళు ఏదో చెప్తున్నావు కదా. నాకు సమీర అనే గొంతు వినబడ్డది. నిజం చెప్పు అనన్య, సమీర బ్రతికే ఉందా లేదా? ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అయినా సమీర ఎవరు నాకే తెలీదు. అసలు ఆమె మొహం ఎలా ఉంటుందో కూడా తెలీదు. అలాంటిది మీరు నన్నెలా అడుగుతారు? అన్య, నీ మాట ప్రవర్తన చూస్తే నాకెందుకో డౌట్ వస్తుంది. నువ్వు కూడా కాస్త టెన్షన్ పడిపోతున్నావు. నిజం చెప్పు అనన్య. ఏం చెప్పాలత్తయ్య? మిమ్మల్ని చూస్తే నాకు టెన్షన్ అయిపోతుంది. మీరేమో బేస్ చేసి మాట్లాడతారు, మరి నాకు ఇక్కడ టెన్షన్ అవుతుంది కదా. నువ్వేదో దాస్తున్నావని నాకు తెలిసిపోయింది అనన్య. ఎలాగైనా తెలుసుకుంటాను. అవునా అత్తయ్య, అది చూద్దాంలే అనుకుంటూ అనన్య వెళ్ళిపోతూ, అమ్మయ్య నేను మాట్లాడుకున్న విషయాలు వినలేదు, లేకపోతే ఇటో చెంప అటో చెంప వాయించేది. ఇక ఆనందభైరవి ఆలోచిస్తూ ఉండగా ఇక సమీర గుడి నుంచి బయటికి వెళ్ళడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే అనన్య సమీర బ్రతికే ఉందన్న విషయం దాచిందన్నమాట. మరి అంతకుముందు సమీర చనిపోయిందని ఎవరు చెప్పారు? దర్శన్ ఎందుకు తాగొచ్చాడు? అంటే శరణ్యను ఇరికించాలనా? శరణ్యను ఇరికిస్తే దర్శన్ విడాకులిస్తాడని అనన్య ప్లాన్ చేసిందా? నా గెస్ ప్రకారం సమీర దర్శన్ని మర్చిపోలేదు. ఇటు అనన్య కావాలని శరణ్య చేత విడాకులిప్పించి సమీరాతో దర్శన్కి పెళ్లి చేపించాలని అనుకుంటుంది. అనన్య, నీ ప్లాన్ నాకు అర్థమైంది. నువ్వు సమీర నా కోడల్ని ఏం చేయలేరు, ఒక్క వెంట్రుక కూడా పీకలేరు. అనన్య, పెద్ద స్కెచ్చే వేశావు. నా దగ్గర బాగానే దాచావు, చెప్తా నీ సంగతి. ఇదిలా ఉండగా సమీర ఇంటికి వెళ్ళగానే ఇక శరణ్య వచ్చి, ఏంటి సమీర, ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఎందుకు గుడికొచ్చావు? నీకు దర్శన్ కావాలంటే నేను చెప్పినట్టు వినాలని చెప్పాను కదా. మరి నువ్వు నా మాట వినకుండా గుడికి వచ్చావు. నువ్వు బ్రతికున్న విషయం ఆ ఆనందభైరవికి తెలిసిందంటే మనిద్దరిని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. కానీ అనన్య, నేను ఆ గుడికి వెళ్తే దర్శన్ కూడా ఆ గుడికి వస్తాడని నేనేమైనా కలగన్నానా? సమీర, మరి నీకు కలల రాకుమారుడు కావాలంటే కాస్త ఓపిక పట్టాలి. సరే అనన్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇదిలా ఉండగా అనన్య ఇంటికి రాగానే ఆనందభైరవి చూసి, అనన్య ఎక్కడికి వెళ్ళావు? అంటే అది అత్తయ్య, మా ఫ్రెండ్స్ కలిశారు, అందుకే బయటికి వెళ్ళాను. అంటే బయటికి వెళ్ళకూడదా? నీ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలనా? నాకు నచ్చినట్టు చేస్తాను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంతలో లీలావతి రాగానే, ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం లేదత్తయ్య, బయటికి వెళ్ళాను, చిన్నత్తకు చెప్తున్నాను అంతే. చూసావా ఆనంద, పెద్ద కోడలి ఎంత సంస్కారమో.
అవునక్క, తెలుస్తుంది ఇప్పుడే. అక్క, నీకో విషయం చెప్పాలనా? మనతో మంచిగా మాట్లాడుకుంటూ మన గొయ్యి మనకే తీస్తారక్క. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అక్క, అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కాస్త జాగ్రత్తగా ఉండక్క. అప్పుడు అనన్య మనసులో, అంటే నాకే కదా చెప్తున్నావు? అయ్యో ఆనందభైరవి, ఇంకొద్ది రోజుల్లో నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తావు. ఇక ఇంతలో దర్శన్ రాగానే వెంటనే ఎవరికి తెలియకుండా శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి, మరిది గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. మా చెల్లెని చూస్తుంటే మీకు కోపం వస్తుందని అర్థమైంది. నాకు తెలుసు మరిది గారు, మీరు ఎంత మంచి వ్యక్తో, ఎంత మంచి ప్రవర్తనో అనేది. కానీ శరణ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఏంటి మరిది గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పేసేయండి. మీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఏం లేదు వదిన, చెప్పుకోవాల్సింది ఏం లేదు. అప్పుడు శరణ్య మనసులో, సమీర గురించైనా చెప్పొచ్చు కదా, ఇప్పుడు నేను ఏం చెప్పాలి? మరిది గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకెందుకో గుళ్ళో సమీర కనబడ్డట్టుగా అనిపించింది. అయినా అదంతా నా భ్రమ అనుకున్నాను. అయినా సమీర ఎప్పుడో చనిపోయింది కదా, అప్పుడప్పుడు మనకు భ్రమలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దర్శన్ వెంటనే, అవును వదిన, నువ్వు చెప్పేది నిజమే. నాకు కూడా గుడిలో సమీర కనిపించినట్టు అనిపించింది. అంటే నేను చూసింది భ్రమనా? అవును మరిది గారు, ఎందుకంటే మీరు సమీరాని మర్చిపోలేక పదే పదే ఆలోచిస్తున్నారు కదా, అందుకే మీకు అలా కనబడుతుంది. ఇక దర్శన్ కోపంతో, అంతా ఆ శరణ్య వల్లే కదా. సమీర చావు బతుకుల్లో ఉన్నప్పుడు నన్ను కలవరించింది, కానీ శరణ్య ఆ విషయం కూడా చెప్పలేదు. అందుకే నా జీవితం గురించి నేనే డిసైడ్ అయ్యాను. ఇక నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలనుకుంటున్నాను వదిన. ఏంటి మరిది గారు, ఏం మాట్లాడుతున్నారు? అవును వదిన, మీ చెల్లకు నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మరిది గారు, ఒకసారి ఆలోచించండి. ఆలోచించాల్సింది ఏమీ లేదు వదిన అనుకుంటూ దర్శన్ వెళ్ళిపోగానే ఇక అనన్య బాగా నవ్వుతూ ఉంటుంది. ఆనంద భైరవి ఇక ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఉండమ్మా అనుకుంటూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.